ఫ్రెండ్స్, ఈరోజు మా కృష్ణుడు ఆడపిల్ల అవుతున్నాడు. చూసేయండి ఎలా రెడీ అవుతున్నాడు. ఓకేనా? చూసావా? చూడండి పుట్టు వచ్చి నేను శ్రీరామనవమి రోజు అనమాట చేశాను. కానీ ఆ వీడియో అలా ఉండిపోయింది, పబ్లిష్ చేయలేదు, మర్చిపోయాను అనమాట. ఈరోజు గుర్తొచ్చింది, ఎందుకో పబ్లిష్ చేయొద్దు అనుకొని ఈరోజు అయితే పెడుతున్నాను ఈ వీడియోని. మా క్రిష్కి అయితే ఆడపిల్లలా రెడీ చేస్తున్నాం. ఎందుకంటే తొందరలో మా క్రిష్ అయితే గుండు అయిపోతాడు అనమాట, సెకండ్ గుండు. దానికోసమని ముందు హెయిర్ ఉన్నప్పుడు మంచిగా 2 జడలు వేసుకొని ఆడపిల్లలాగా రెడీ చేద్దాం అని అయితే నేను ఇక్కడైతే చేస్తాను. ఈ లంగా జాకెట్ ఆల్రెడీ మీరు చూసుంటారు, వాడు 9 months బేబీ ఉన్నప్పుడు వేసుకున్నాడు. అదే సేమ్ అదే అనమాట లంగా జాకెట్. ఆ గాజులు అవన్నీ ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను. ఫస్ట్ టైం గుండె ముందు అనమాట ఇలాగ రెడీ చేసి ఫోటో స్టూడియోకి తీసుకెళ్ళి మరి ఫొటోస్ అయితే తీయించాం అనమాట. అప్పుడైతే వాడు నడపోతుంటాడు, ఇప్పుడు నడుస్తున్నాడు కదా, బాగుంటుంది. అందుకని కొంచెం హెయిర్ కూడా ఎక్కువ ఉంది, 2 జడలు వేస్తే కూడా బాగుంటుందని వేసాం అనమాట. మా హస్బెండ్కి ఎక్కువ ఇష్టం అనమాట మా క్రిష్కి ఇలాగ ఆడపిల్లలాగా రెడీ చేయడం. ఎందుకంటే బాగా అందం కనిపిస్తుంది, వాడికి సెట్ అవుతుంది అనమాట ఇలాగ చేస్తే. హెయిర్ ఎక్కువ ఉంది కదా, చాలామంది అయితే వాడికి అందరూ పాపే అని అంటారు ఎవరు చూసినా కూడా. మా పాప వెలుగుంది వెలుగుంది, పాప బాగుంది, పాప బాగుంది. ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు కానీ బాయ్స్ ఉంటే కంపల్సరీ ఒక్కసారైనా ఆడపిల్ల డ్రెస్ వేసి మరి ఫొటోస్ తీస్తారు కదా, అది ఆనవాయితీ అయిపోయినది మనకైతే. అదొక హ్యాపీనెస్ అనమాట. పెద్ద అయిన తర్వాత వాళ్ళు చూస్తారంటే ఏడుస్తారనమాట, ఏంటి నాకు ఇలాగా ఆడపిల్ల చేస్తారు అని. మా క్రిష్ కూడా అంతే అనమాట. పెద్ద అయిన తర్వాత నన్ను అంటాడు, ఏంటి మమ్మ నాకు ఇలాగా ఆడపిల్ల చేసి వీడియో కూడా చేసావని. మా క్రిష్ పాప ఎలాగుందో కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి.